సే హాయ్. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము. సో మన ఛానల్లో హైలీ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే టోడ్లర్ యాక్టివిటీస్ కదా. సో ఈ రోజు నేను అప్ టు 10 యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో కంప్లీట్లీ న్యూ యాక్టివిటీస్. సో చాలా వరకు యాక్టివిటీస్ ఏమీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. మేబీ అయితే 1 or 2 సిమిలారిటీ ఉండొచ్చు, కానీ రిపీటెడ్ అయితే లేదనమాట. సో ఇప్పుడు చూపించే యాక్టివిటీస్ అన్ని కూడా ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, సెన్సరీ యాక్టివిటీ కానీ, లేదంటే సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ చేసే యాక్టివిటీస్, దాంతోపాటు ఇమిటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా అన్ని అంటే ఒక బేసికల్ గా బేబీకి ఎలాంటి స్కిల్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉండాలో అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. కెండి, ఆర్ యూ రెడీ? సే హై ఫై. గుడ్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇలా షేప్స్ గీసుకోవాలన్నమాట. ఇలా గ్లాసుల మీద కానీ, లేకపోతే ఇలాంటి ఇవి ఉన్నాయి కదా బ్లాక్స్, ఇలాంటి వాటి మీద కూడా సేమ్ షేప్స్ వేసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ వాళ్ళకైతే ఫుల్ గా స్కెచ్ చేయండి, సో దట్ ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. బట్ తనకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఓన్లీ అవుట్ లైన్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఇదేంటంటే కలర్ మ్యాచింగ్ కానీ, లేదంటే షేప్ ఐడెంటిఫికేషన్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో క్యాండీ మ్యాచ్ వీటిని. గుడ్, సబాష్. నెక్స్ట్ ఏంటది? వెరీ గుడ్. ఇదేంటిది? వెరీ గుడ్. ఏంటిది అది? వెరీ గుడ్. పెట్టు. ఏంటిది అది? మూన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివిటీ అన్నమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బ్యాలెన్సింగ్. ప్లాస్టిక్ కప్స్ ఉంటే ప్లాస్టిక్ కప్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయన్నీ అయిపోయాయి అనమాట. సో నేను ఇలా తీసుకుంటున్నాను. నేను చూపిస్తాను తనకి ఎలా పెట్టాలి ఏంటి అని. సో దట్ సో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటే అవి తీసుకోవచ్చు, ప్లాస్టిక్ ఉన్న అవి తీసుకోవచ్చు. సో మెటీరియల్ నేను ఇక్కడ ఇలా కూడా చూపిస్తున్నాను, అంటే బౌల్స్ తో కూడా చేసుకోవచ్చు అని. ఏంటి నాన్న, ఇదిగో ఇలాగా. ఓకేనా? సో ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ అన్నమాట, బ్యాలెన్సింగ్ గేమ్. అలా కాదు, పట్టుకో. ఓకేనా? వెరీ గుడ్, సబాష్. ఇది ఉండని అందులో. అయ్యో, ఉండండి. ఇలా ఇలా ఇటు నుంచి తీసుకో. ఇది గుడ్. హై ఫై, హై ఫై. ఓకే, మళ్ళీ చేస్తావా? తర్వాత చేపిస్తాలే మళ్ళీ. ఓకేనా? సో ఈ యాక్టివిటీలో 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, ఇలా చిన్న షేప్స్ గీసిని ఉన్నాయి కదా ఇంతకు ముందు, సో అవి తీసుకున్నాను అనమాట. సో ఇవి బ్యాలెన్సింగ్ చేయటము. వెయిట్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. గ్లాసెస్ కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో ఇట్లా పడిపోకుండా బ్యాలెన్స్డ్ గా పెట్టాలి. చూద్దాం పెడుతుందో లేదో. సో స్టార్ట్ విత్ 3 గ్లాసెస్, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను క్యాండీకి ఫస్ట్ టైం చేపిస్తున్నాను ఇప్పుడే. సో ఇంతకు ముందు ఎప్పుడు చేయించలేదు. ఓకే క్యాండీ, అర్థమైందా? ఎలాగా? ఇది పెట్టి ఇది పెట్టాలి, మళ్ళీ ఒకటి పెట్టి ఒకటి పెట్టాలి. ఓకే ఓకే. ఇవి 2 తీసుకో, ఇవి పక్కన పెట్టు. గ్లాస్ పెట్టు, గ్లాస్ పెట్టు. వెరీ గుడ్. నో నో నో, ఇది పెట్టు. అయ్యో పడిపోయింది, మళ్ళీ పెట్టు. సో ఇవేంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడే రావన్నమాట. చాలా బ్యాలెన్సింగ్ కావాలి, చాలా టైం కన్స్యూమింగ్ ఉంటది, చాలా సేపు యాక్టివిటీ అనేది నడుస్తుంది అనమాట.
పెట్టు, సరిగ్గా పెట్టు. పడిపోయిందిగా, మళ్ళీ పెట్టు. ఇది రాంగ్ పెట్టావు, అందుకే పడిపోయింది. స్లోగా పెట్టాలి. చూడు, ఇదిగో పెట్టు, స్లోగా పెట్టు, స్లోగా. వెరీ గుడ్ శభాష్. సో ఇది వచ్చి ఇంకొక బ్యాలెన్సింగ్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ యాక్టివిటీ అన్నమాట. దీనికోసం కొన్ని రైస్ అయితే తీసుకున్నాను నేను. సో క్యాండీ, నేను చేసింది నువ్వు చెయ్యి. సో సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యాండీ చూడు, సర్కిల్, నువ్వు సర్కిల్ కి. వెరీ గుడ్. ఇక్కడ కూడా కలపాలి. ఓకే, స్క్రిబుల్ చెయ్యి. ఇట్లా ఇట్లా స్క్రిబుల్ చెయ్యి. ఇట్లా ఇలా 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 స్క్రిబ్లింగ్. వెరీ గుడ్. మెల్లగా మెల్లగా చేయాలి, స్లోగా చేయాలి. స్టాండింగ్ లైన్. వెయిట్ వెయిట్, నువ్వు చేస్తావా స్టాండింగ్ లైన్? స్టాండింగ్ లైన్. ఓకే, స్లీపింగ్ లైన్. వెరీ గుడ్. రైట్ కర్వ్. వెరీ గుడ్. ఉండు. లెఫ్ట్ కర్వ్. వెరీ గుడ్. ఇక్కడ దాకా. హుక్ వచ్చా? వెయిట్. సో ఇలా సెన్సరీ యాక్టివిటీస్ అనేది చేపించాలన్నమాట. సో దీంట్లోనే ఇంకా కొన్ని సెన్సరీ యాక్టివిటీస్ చూపిస్తాను. సో ఇలా 3 బౌల్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో 3 టైప్ ఆఫ్ సీడ్స్ వేసాను అనమాట. రాజ్మా, పెద్ద శనగలు అండ్ గ్రౌండ్ నట్స్. సో వీటన్నిటిలో సెగ్రిగేషన్. ఇలాంటి యాక్టివిటీస్ ఏంటంటే చాలా సేపు కూడా ఉంటాయి చేయించడానికి. టైం కన్స్యూమింగ్ ఎక్కువ తీసుకుంటది కాబట్టి చాలా ఎంగేజింగ్ యాక్టివిటీస్. 1 తీయాలి. 1 ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ నేను రెఫరెన్స్ కోసం నీకు వేస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఏ సీడ్స్ ఉన్నాయో అవే వేయాలి. ఓకేనా? గ్రౌండ్ నట్ ఎక్కడుంది? వెరీ గుడ్ శబాష్. 1 ఇందులో చూడు, శనగలు వేసావు. ఇది ఎక్కడుంది? అది ఎక్కడుంది? శనగలు ఉంచు, అది ఉంచు. తీ, నెక్స్ట్ తీ. గ్రౌండ్ నట్స్ లో వేయి. శనగలు తీ. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి సెన్సరీ యాక్టివిటీ అన్నమాట. సో ఇవన్నీ సో సెన్సరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి బాగుంటాయి. ఆడు, కింద పోకూడదు. క్లిప్స్ అన్ని దీంట్లోకి, సీడ్స్ అన్ని తీసి ఇందులోకి, ఇవన్నీ తీసి ఇందులోకి. అవి కాదు, ఇవి వీటిలో సీడ్స్ అన్ని. సో ఒకవేళ వాళ్ళకి చేత కావటం లేదు అని అంటే మనం చూపిస్తూ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక పక్క నుంచి వేస్తూ ఉంటారు. రైస్ రాకూడదు, ఓన్లీ సీడ్స్. పిక్చర్. ఇది కూడా రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇలాగా పిక్ చేయడం. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇట్లా ప్లాస్టర్ అంటించామన్నమాట. ఇట్లా రెండు గోడల మధ్య అంటిస్తే ఏమవుతుందంటే గమ్ ఒక సైడ్ విజిబుల్ గా ఉంటది కదా. మనం ఏదైనా ఆబ్జెక్ట్ స్టిక్ చేసినప్పుడు చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో అలా మనం అతికించుకోవాలి. ఈ యాక్టివిటీని 2 టైప్స్ చేయొచ్చు. యాక్చువల్లీ బాల్స్ కూడా విసిరేస్తే స్టిక్ అవుతాయి అనమాట. అంటే లైట్ వెయిట్ ఉన్న బాల్స్. సో నా దగ్గర బాల్స్ లేవు, అందుకని బ్లాక్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఏంటంటే లైక్ కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి విసిరేస్తే స్టిక్ అవట్లేదు. అందుకని నేనైతే స్టిక్ చేపిస్తున్నాను అనమాట ఈ గమ్ కి. అండ్ చాలా యాక్టివిటీస్ ఇందులో నేను క్యాండీకి ఫస్ట్ టైం చేపిస్తున్న యాక్టివిటీస్ అనమాట. సో నాకు తనకి స్పీచ్ డిలే వచ్చే వరకు కూడా నాకు తెలీదు లైక్ యాక్టివిటీస్ చేపించాలి అనేదంతా ఐడియా లేదనమాట. బట్ తర్వాత రీసెర్చ్ చేస్తూ
తన స్పీచ్ డిలే ఇంప్రూవ్మెంట్ కోసం నేను చాలా యాక్టివిటీస్ చేపిస్తూ ఉన్నాను. సో మాక్సిమం ప్రతి వీడియోలో చేపించినవి కూడా మాక్సిమం ఫస్ట్ టైం చేపించినవే. అండ్ తను చాలా బాగా చేస్తుంది. కొన్ని అయితే చేయలేకపోతుంది. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని చేయలేదు, కొన్ని చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా అన్ని అతికించేసాక ఇట్లా ట్విజర్స్ ఉంటాయి కదా, ఇవి యూజ్ చేపించి తీపిస్తున్నాను అనమాట. సో మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హ్యాండ్ గ్రిప్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో రైటింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ హ్యాండ్ మజిల్ అనేది చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు చూపించిన యాక్టివిటీస్ అన్నీ కూడా అసలు ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్ తో పాటు ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కి కానీ, సెన్సరీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇమిటేషన్ కి కానీ, లేదంటే బ్యాలెన్సింగ్ కి కానీ, లేదంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మిస్ చేయకుండా అన్ని టాడ్లర్ యాక్టివిటీస్. సో నేను క్యాండీ కలిసి చాలా యాక్టివిటీస్ చూపించాము ఈ రోజు కదా. క్యాండీ ఎంజాయ్ చేసావా నువ్వు? చేసావా, ఎంజాయ్ చేసావా? క్యాండీ, వాట్ ఈస్ అవర్ నేషనల్ నేమ్? నేషన్ నేమ్? నేషన్ నేమ్ ఇండియా. Capital city of India is? Capital city, India capital city ఏంటిది? న్యూ ఢిల్లీ. న్యూ ఢిల్లీ. ఢిల్లీ. క్యాండీ, మీ ఊరు పేరేంటి? బళ్ళారా? గబ్బు బళ్ళారు కాను. సో ఫర్దర్ గా ఇంకా యాక్టివిటీస్ కావాలంటే కింద కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ మేడం గారు ఫ్రీ అయ్యాక నేను డెఫినెట్ గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఈ యాక్టివిటీస్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఏంటి ఎప్పుడు అది కావాలి ఇది కావాలని గొడవ చేస్తూ ఉంటుంది. హాయ్ చెప్పు. ట్వింకల్ ట్వింకల్ చెప్పు అందరికి. చెప్పు. సండే మండే చెప్పు. ఫ్రైడేనా డైరెక్ట్? వెన్స్డే థర్స్డే ఎవరికి ఇస్తా? వెన్స్డే, సాటర్డే. చిట్టి చిలకమ్మ చెప్పు. అమ్మ కొద్దిగా పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుటుక్కు మింగావా? గుటుక్కు మింగావా? గుటుక్కు మింగావా? హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పు. ఫ్రెండ్స్, మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.